నాకు మొదల బీపీ షుగర్ వస్తుంది. ఏం చెప్పినా నీకు ఏం చెప్పినా మంత్రం తప్ప వేరే మంత్రం మాత్రం నేను చదవను కదా. ఎవరినైనా చెప్పాను. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః. ఇది కూడా సాధారణ డబ్బు ఉన్నట్టే ఉంది. సంకల్పం ఉండగా మీరు ఏమి చేసినా అది మాత్రం మనం చూస్తాడు కదా. శివ ఎవరు శ్రీహరి శంభుడరు. ఓం నమో నారాయణాయ నమః. నేను మాత్రం మీరు ఎంత దండించినా ఎంత కొట్టినా నేను మాత్రం హరినామస్మరణ తప్ప వేరే నామస్మరణ మాత్రం ఇప్పటి వరకు వచ్చాడు మళ్ళీ లేచిన కాదు. ఇక నీకు దోషితుల కాసారం ఉన్నట్టే ఉంది. ఆచార్యులారా, హరుడైతేనేమి శ్రీహరి, హరుడైతేనేమి శ్రీహరి, ప్రజలు దళితులేదా హరుడైతేనేమి శ్రీహరి, శ్రీహరి నగలు దళితులేదా శంకరుడైనట్టు మాత్రాన వారికి మాత్రం తెలవలేదా అన్నాడు. శ్రీహరిని మాత్రం ఆ యొక్క మోహిని రూపంలో వచ్చి ఆ యొక్క శంకరుడు మాత్రం ఆదుకోలేడా? అది ఒకప్పుడు. ఇప్పుడు నేను చెప్పింది అతనే శ్రీహరిని తలుచుకోగా మనం మానవులు అయితే మనము సామాన్యమైనటువంటి మానవులు. మనం ఎందుకు తలకూడదు అంటున్నావు కదా. ఓ పిచ్చోడా, మనము నిలువుదారులం కావు, అడ్డదారులం.
ఎట్లా కాలేదా మా మమ్మీ గురువులారా కానీ నా మీద వేసిర్రు. మీరు మాత్రం నన్ను ఇంత దండించిన మీ చేతులు మాత్రం చూస్తాయి తప్ప నా మాట వినుడి దాకా నేను మీ మాట విన్నాను కదా. మీరు కూడా ఆ యొక్క శ్రీరామ ఆ యొక్క నారాయణ మంత్రం అయితే నువ్వు చదివేది నారాయణ మాత నేను చదివితే నక్షత్రం కుదే మీరు కూడా నా మంత్రం చదవండి కదా గురువులారా. చదువులు వస్తున్నా కాకే భగవంతుడే తాను వాణి భగవంతుడే తాను రాని పలికేదారా నోట భగవంతుడే తాను రాని పలికేదారా నోట మీరు మాత్రాన నన్ను ఎంత దండించిన ఆ యొక్క భక్తులు గౌరవంగా మందిరంలో ఈ యొక్క మందిరంలో కూడా ఆ యొక్క నారాయణుడు ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హృదయంలో నా హృదయమందు నీ హృదయమందు ఈ సభా మందిరంలో ఉన్న అందరి హృదయమందు ఆ యొక్క శ్రీమన్నారాయణ ఉన్నాడు కదా. నీళ్ళు మా వాళ్ళు గుండు నీ కూడా నా మాట విని నీ కూడా మంత్రం తనుద కులం రాక్షస కులం గురువులారా మీరు మాత్రాన నాకు ఎన్ని చెప్పినా కానీ ఆ యొక్క శ్రీమన్నారాయణ మంత్రం మాత్రం నేను మరమం కదా. నా మాట కూడా విని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క శ్రీమన్నారాయణ మంత్రం కూడా మీరు చదవండి. శ్రీమన్నారాయణ మంత్రం వేస్తే గట్టి పంగ ఒక్క పక్క వెలుగుతుంది. నా మాట వినండి. శ్రీమన్నారాయణ మాస్కారా నీ హృదయం అందున్నాడు నాలుగున ఉన్నాడు కదా. అవును కదా. నాదులా అలాగే దొరకడు శంకరుడు బ్రాహ్మణులు వేద పండితులు బ్రాహ్మణులు వేద పండితులు ఎట్లా పలుకుతున్నాయమ్మా బ్రాహ్మణులు వేద పండితులు మీరు ఇట్లా పలుకుతా నేరమా
మాత్రం బ్రాహ్మణ హత్య అని మీకు తెలియదా? బ్రాహ్మణులై ఉండి మీరు మాత్రం ఇలా పలుకుతా మీకు న్యాయమగునా? నా మాట వినండి. ఏం చెప్తావు ఒక మాట? ఏమంటావు? మీరు మాత్రం బ్రాహ్మణులై ఉండి అవును బ్రాహ్మణులే మీరు ఇలా ఆ మాటలు మీరు ఎట్లా పలుకుతారు? బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య ముచ్చట కాదురా. మాకు చెప్పినట్టు చేయకపోతే ఆయన జీతం కట్ అవుతుంది. జీతం కట్ అయితే ఇంటికాడ బెల్లం పువ్వ పెట్టదు. బెల్లం పువ్వ పెడుతుందో పెట్టదో తర్వాత టైం రాత్రి పైన కూడా బందే. ఇది మాత్రాన మీరు ఈ మాత్రం కాలు పోతుంది కదా, మా నాన్నకి కాలు పోతుంది. గురువులారా, మీరు గురువులు నా మాట వినండి. నా మాట విని మీరు కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణ మంత్రం మీరు కూడా చదవండి కదా. ముఖ్య ఫలం ముచ్చును అందరూ మంచిగా ఉంటారు కదా. ఇప్పుడే మళ్ళీ అంటే పడుకొని నేర్చుకున్నావు. గురువులారా, నా మాట మీరు వినండి. నా మాట కూడా మీరు వినండి కదా. ఎలాంటి మాత్రం మీరు వింటున్నారు కానీ మరి జీతం ఇస్తాడు. కొలువు చేస్తుంది కదా, జీతం ఇస్తాడు. మీరు కూడా ఆడు కూర్చోబడి కూర్చోవాలి, లేమంటే లేవాలి. మరి నువ్వు గురువులారా, శిక్ష చేస్తే మీరు శిక్ష చేస్తే మీరు చిన్నపోయితే శిక్ష చేస్తే గురువా ఏమి లేదు. ఏడు వాడ నీళ్ళు నల్లు వస్తాయట. ఇక పక్కన ఇటు పోయి తాళం చేసి వస్తా. ఆ పొరగాడు నీ చెప్పినా అది దిద్దిదాకా ఊకో. మీ క్లాస్ లీడర్ నువ్వు మేనేజర్, క్లాస్ లీడర్ నువ్వు పెద్ద మనుషులు. గురువులారా, మీరు మాత్రం తిలకంపులు ఆడకండి. నేను మాత్రం ఎక్కడ భూమి ఎంత శిక్ష నేను మాత్రం సంతోషంగా స్వీకరిస్తాను కదా. ఇక్కడనే ఉంటాను నేను. ఇక్కడికి మాత్రం నేను వెళ్ళను. ఇలా కూర్చుందాం పాటు, చదువుదాం పాటు. మనం కూడా వీటితో పాటు చదువుదాం పాటు. మీరు మాత్రాన ఇన్ని రోజులు ఏం పాటలు పాడారో నాకు తెలియదు కానీ ఆ గురువుడికి ఏం చెప్పని నాకు తెలియదు కానీ నా మాట వినండి. నువ్వే మాకు చెప్పా. నేను మాత్రం ఆ యొక్క శ్రీమన్నారాయణ ఆ యొక్క చరిత్ర మాత్రం మీకు చెప్తాను కదా, ఒకసారి వినండి. చెప్పండి. ఏ శ్రీమన్నారాయణ ఒకసారి మళ్ళీ వీళ్ళనే గురువు గారు వింటే మా యొక్క గురువు గారు మీ యొక్క నాయకుడు ఖండించేస్తాడు. మేము చెప్పింది మా మాట వినురా, మా మాట మనం కూడా నేరము. మనం రాక్షస కులము. మనం ఎవరము హిరణ్యకశ్యపుని యొక్క
మహేంద్రగిరి వాసులం కనుక ఓం హిరణ్యాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. అరే గురువు గారు వస్తే పంతులు నువ్వు ఆపేమా ఈ యొక్క జన్మ మాత్రాన ఎప్పుడు గిట్టేక తప్పదు, ఎప్పుడు పుట్టక తప్పదు. ఉన్న ఈ యొక్క జన్మ మాత్రాన ఆ యొక్క శ్రీమన్నారాయణకి అంకితం చేసుకొని ఆ యొక్క నామస్మరణ మాత్రం జపిస్తాము. హిరణ్యకశిపే నమః. ఓం నమో నారాయణాయ నమః. దీని మాటలు పట్టుకునే గురువు మనం శిక్షిస్తాడు. ఎచ్చి వలగొట్టుకున్న కాలం వస్తుంది. వద్దు వీకోట మనం చెడిపోయేటట్టున్నాం. మనం పక్కకి వెళ్ళి ఆడుకున్నాం, మన పక్కన చదువుకున్నాం. వినరో ఏ బాలకులారా మీరు. వినరో ఈ బాలకులారా మీరు. శ్రీహరి కథలు కనుముగా బలకోరే మీరు. మీరు కూడా నాలేక ఓం నారాయణాయ నమః అనండి. హిరణ్యకశిపే నమః. ఓం నమో నారాయణ. వాళ్ళు చెప్పినాడు నాకు ఏదో బలం అనిపిస్తుంది. మనం కూడా ప్రహ్లాదుడు వలె ఓం నమో నారాయణ అందాము. ఆ గురువు నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. పులిపిల్ల కదా మరి పులిపిల్ల ఎలక పిల్ల అట్లా నేను అంత ఇక నీవు నేను మీ నాయన దగ్గర తీసుకోపోయట్లేదు. మీ నాయన దగ్గర తీసుకోపోతే మళ్ళీ ఏం చెప్పిన వాళ్ళు అనుకుంటారు. అమ్మా తల్లి చేసుకుంటే బాగా చేసుకుంటే అయితే ఇదంతా కలిపి నాకు ఒక చర్మనికి మరి మానమిస్తే ఆ చర్మనికి ఒక మాట అనుకూలం చేసుకున్నా. పెట్టుకుంటే బాగా పెట్టుకుంటే అయితే ముఖము కడిగినా కూర వేసుకున్నా అద్దములో చూసుకొని పొట్టు పెట్టుకున్నారా పాడతా వాడుతున్నా పెట్టుకున్నా ఏం పెట్టుకున్నది అద్దములో చూసి పొట్టు పెట్టుకున్నా.